ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖా వదినా, మీరెందుకు ఏడుస్తున్నారు? ఆయన ఈ టైంలో ఇక్కడే చేస్తున్నారు? పిన్ని గారికి హారం గురించి తెలిసిపోయింది. ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నాకు తెలుసు అత్తయ్యకి హారం గురించి తెలిస్తే ఇలానే ఏదో ఒకటి చేస్తారని. కానీ తప్పు చేసింది నేను కదా, కాబట్టి నేనే సరిదిద్దుతాను. నేను వెళ్ళి అత్తయ్యకి నిజమంతా చెప్పేస్తాను. ఈ హారం నేనే దొంగతనం చేశాను. వద్దు ఉన్నతి, నువ్విలా చేయడానికి వీల్లేదు. నువ్వెవరికి చెప్పొద్దు. లేదు వదినా, నేను చెప్పి తీరాల్సిందే. ఉన్నతి ఆగు. లేదు, నేను ఇంటికి వెళ్ళలేను. ఒకవేళ ఉన్నతికి తెలిస్తే అత్తయ్యకి మొత్తం నిజం చెప్పేశాను నేనని. అండ్ నేను తనకు ఒక మాట ఇచ్చాను, ఈ హారం విషయంలో తన పేరుని బయటకు రానివ్వను అని. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను. రాఘవ్ నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఆయన పని మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయరు కదా, మరి ఈరోజు ఎందుకు చేస్తున్నారు? రేఖా, ఫోన్ లిఫ్ట్ చేయి. నేనిప్పుడు మీకు ఏమీ చెప్పలేను రాఘవ్. ఐఎమ్ సారీ. రాఘవన్నయ్య. పూర్ణిమ, రేఖకు ఫోన్ ఇవ్వు. రేఖ నా లగేజ్ అంతా ప్యాక్ చేసింది, దాంట్లో ఉండాల్సినవన్నీ అటు ఇటు పెట్టేసింది. అందులోకి ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, అది నాకు కనిపించట్లేదు. తన నా ఫైల్ని భాస్కర్కి ఇవ్వమని చెప్పాలి. నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను. హలో హలో పూర్ణిమ, ఏమైంది? అత్తయ్య గారు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఆవిడ ఏంటి? రేఖ. రేఖ ఏమైంది? అత్తయ్య గారు రేఖని ఇంట్లో నుంచి గెంటేశారు. లేదు పూర్ణిమ, నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. రేఖ దొంగతనం చేయదు. పోనీలండి రాఘవన్నయ్య, నేనొక్కదాన్నే కాకుండా ఇంకొకరైనా రేఖ గురించి ఇలా అనుకుంటున్నారు. నేనొక్కదాన్నే రేఖకి ఎలాంటి సాయం చెయ్యలేను. ఖచ్చితంగా రేఖ ఇలా ఎవరినో కాపాడడానికే చేస్తుంది. తను ఎక్కడుంది? వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది. రేఖ గురించి ఎవరితో మాట్లాడుతున్నావు? అది మామయ్య గారి కూతురు పింకీతో. అలాగా, ఫోన్ చెక్ చేయనా? బయట స్విమ్మింగ్ పూల్ ఉంది, తెలుసు కదా. ఇంకోసారి నీ నోటి వెంట నాకు రేఖ పేరు వినిపించిందంటే నీ ఫోన్కి బదులు ఆ నీళ్ళల్లో నువ్వు ఉంటావు, అర్థమైందా? పైగా ఈసారి నిన్ను కాపాడడానికి రేఖ రాదు, అర్థమైందా? రేఖ మేడం, మీరు ఈ టైంలో ఇక్కడ? అది నేను రేపటి కోసం ఒక స్టోరీ కంప్లీట్ చేయాలి, అందుకే వచ్చాను. కానీ పేస్ట్ కంట్రోల్ చేశారు కదా, అందుకే సార్ ఆఫీస్ మూసేయమని ఆర్డర్ చేశారు. అది నేను మర్చిపోయాను. కానీ ఏం పర్వాలేదు, నేను ఒక మూల కూర్చొని నా పని కంప్లీట్ చేసేసుకుంటాను. సారీ మేడం, ఎవరు ఆఫీస్లో ఉండకూడదని సార్ ఆర్డర్ చేశారు. ఒక గంట సేపైనా ఉండొచ్చు కదా? అరగంటలో నేను మొత్తం క్లోజ్ చేస్తాను, అప్పటి వరకు మీరు ఉండొచ్చు. థ్యాంక్ యూ.
చెప్పు. ఎలా ఉన్నావు రేఖ? సరే విను, నువ్వు కొంచెం సేపు ఇక్కడికి రాగలవా? ఎందుకు? ఏమైందమ్మా? చూసావా, నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని. ఎందుకు రాను రాలేను, పనుంది. పైగా నాకు వెనకాల కంప్యూటర్ సౌండ్ అయితే వస్తుందనుకో. కానీ అదేంటంటే నేను నీకు చాలా ఇష్టమైన క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఈ రోజు నేను రాగలనమ్మా, కానీ ఈ రోజు నాకు నిజంగానే పనుందమ్మా. సర్లే, ఏం పర్వాలేదు. నేను మీ అత్తారింటికి పంపించేస్తాను. నువ్వు రాఘవ్కి కూడా పెట్టు, సరేనా? వద్దు అమ్మా, ఇక్కడికైతే పంపించొద్దు. ఎందుకు? ఎందుకంటే రాఘవ్ చాలా బిజీగా ఉన్నారు. నేను రేపొచ్చి తింటాను, ఓకేనా? బాయ్. ఆ, అసలు ఈ పిల్లుందే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బానే అయింది. ఐ నో ఇట్. అక్క కాల్ చేసిందా? అంతా ఓకే కదా? అది అన్నయ్య, అన్నయ్య ఎందుకు అక్కడే నిలబడ్డావు? ప్లీజ్ కూర్చో. అన్నయ్య నేను ఇంటికి రాను. ఉన్ని, నేను నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. రేఖ ఇక్కడ. రేఖనా? నేను జస్ట్ ఇప్పుడే రేఖతో మాట్లాడాను. సంతోషంగా ఉండు. తను చెప్పింది కాస్త ఆఫీస్ పనిలో బిజీగా ఉందట. అంటే దీని అర్థం వీళ్ళకి ఇంకా ఏమీ తెలియదు అనమాట. కానీ మీరు అక్కడ వెతుక్కుంటూ ఎక్కడికి ఎందుకు వచ్చారు? లేదు, వెతుక్కుంటూ కాదు. తను ఇక్కడికి వస్తానంది అండ్ నేను ఇటువైపు వెళ్తున్నాను. తను కూడా పికప్ చేసుకుందామని వచ్చేసాను. నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు బాబు. ఇప్పుడు నువ్వు డిన్నర్ ఇంకా క్యారెట్ హల్వా రెండూ తినే వెళ్ళాలి. రా. లేదంటే ఇప్పుడు నాకు బయట కొన్ని పనులున్నాయి, సో నేను వెళ్తాను. సరే బాబు, కొంచెం ప్యాక్ చేసివనా? అదేంటంటే రేఖకి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. ఒక్క నిమిషంలో తెచ్చిస్తాను ప్లీజ్. అలాగే. నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య నువ్వెందుకు నిలబడ్డావు? ప్లీజ్ కూర్చో అన్నయ్య. ఈయనెందుకు ఏదో టెన్షన్లో ఉన్నట్లు అనిపిస్తున్నారు? ఆశ్చర్యంగా ఉంది. మీరు వచ్చే ముందు అక్కకి కాల్ చేయలేదు. కాల్ చేశాను, తను పిక్ చేయలేదు. కానీ అక్క ఎప్పుడు కాల్స్ లిఫ్ట్ చేస్తుంది? నీతో వాదించడానికి నా దగ్గర అసలు టైం లేదు. అండ్ మీ అక్క మూడ్ గురించి నాకంటే బాగా నీకే తెలుసు కదా. ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇదిగో బాబు రాఘవ్, ఇది వేడి చేసుకొని తినండి. అలాగే. నేను బయట Thank you. వస్తాను. ఉండితే అక్కడ ఏదో కరెక్ట్గా లేదనిపిస్తుంది. లేదంటే అక్క మీ అన్ని కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఇలా జరిగే ప్రసక్తే లేదు. కొంపు తీసి తన హారం దాచే గోల్లో తనే ఇరుక్కోలేదు కదా? లేదు ధ్రువ్, అలా ఏం జరుగుండదు. రేఖ వదిన బానే ఉండుంటారు. నేను నీకు నా చేత చేసిన స్పెషల్ చిల్ లెమన్ తీసుకొస్తాను. వెయిట్.